సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడితో బాధిత డాక్టర్ ఒక్కసారిగా వణికిపోయారు. అంతలోనే పక్కన ఉన్నవారు అతన్ని అడ్డుకున్నారు, అతనిపై కొట్టారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సిబ్బంది. అయితే దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు అనేది తెలియాల్సింది. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడితో బాధిత డాక్టర్ ఒక్కసారిగా వణికిపోయింది. అంతలోనే పక్కన ఉన్నవారు అతన్ని అడ్డుకున్నారు, కొట్టారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సిబ్బంది. అయితే దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు అనేది తెలియాల్సింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, ఏం జరిగింది గాంధీ హాస్పిటల్లో? జూనియర్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బన్సిలాల్పేటకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి జూనియర్ డాక్టర్ ఆప్రాన్ కోట్ ను బట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న మిగతా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకుని అక్కడ నుంచి అతన్ని పక్కకి లాక్కెళ్లారు. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకి అప్పచెప్పారు. బన్సిలాల్పేటకు చెందిన ప్రకాష్ గా ప్రస్తుతం అతని పేరును, ఐడెంటిటీని గుర్తించారు. ఒక రోగికి అటెండర్ గా అతడు వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. జూనియర్ డాక్టర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన. మరోవైపు ప్రకాష్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే అతనికి మూర్ఛ వ్యాధి ఉంది, దాంతో పాటు మతిస్థిమితం సరిగా లేని కారణంగానే ఈ రకంగా బిహేవ్ చేసి ఉంటాడనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అది కూడా మద్యం మత్తులోనే ఇది జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రకాష్ ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏ పేషెంట్ ద్వారా లోపలికి వచ్చారు, ఆ పేషెంట్ ఎవరనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. 50 సంవత్సరాల ప్రకాష్ గా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటాక్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాకి రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి డీటెయిల్స్ తో ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటి విషయాలని పోలీసులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఒక అపీల్ ను సిన్సియర్ గా జూనియర్ డాక్టర్స్ అంతా కూడా ఒక అపీల్ సిన్సియర్ గా చేస్తా వస్తారు. ఇలాంటి అటాక్లు జరిగినప్పుడు మొన్నటికి మొన్న కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ లో కూడా నిరసనలు మిన్నంటాయి. బాధితురాలికి మద్దతుగా నిరసన ర్యాలీలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం. యాక్ట్ ఏదైతే ఉందో డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ అనేది మాకు ఉండాలనేటువంటిది ప్రధానంగా సిన్సియర్ గా చేసినటువంటి అపీల్ అది. సో ఇప్పుడు ఇలాంటి ఘటనలన్నీ కూడా రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. స్టేట్ అన్న ఇనిషియేటివ్ తీసుకొని భద్రత కల్పించాలనేది కూడా మొదటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి అపీల్. ఇలాంటి ఘటనలు జరగకుండా మరి ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటారు, ఇటు ఆసుపత్రి వర్గాలు తీసుకుంటాయి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా చూడాల్సినటువంటి అవసరం ఉంది.